మనం టీఎఫ్ఐ బానిసలం. సినిమాకి వెళ్ళి హీరో ఎంట్రీకి చొక్కాలు చంపేసుకుంటాం. కానీ కొన్ని ఎంట్రీస్కి సైలెంట్గా ఉన్న థియేటర్ మొత్తం లైటప్ అవుతుంది. ఆడియన్స్లో ఒక షాక్, ఒక స్మైల్, ఒక వైబ్. దట్ ఈస్ క్యామియో. అలాంటి మర్చిపోలేని క్యామియో మూమెంట్స్ మన టాలీవుడ్లో చాలా ఉన్నాయి. ఈ వీడియోలో అన్ఎక్స్పెక్టెడ్ మెమొరబుల్ క్యామియోస్ గురించి మాట్లాడుకుందాం. ఈ లిస్ట్లో అర్జున్ సర్కార్, అజీజ్, రోలెక్స్ని ఇంక్లూడ్ చేయలేదు. ఎందుకంటే అవి పార్ట్ 2కి క్యారెక్టర్ ఇంట్రడక్షన్, అంతేగాని క్యామియో కాదు. సో Are you ready? అది 2006. టీవీ ముందు కూర్చొని సినిమా చూస్తూ ఉన్నా. అప్పటి వరకు ఎమోషనల్ అండ్ సెంటిమెంటల్గా సాగిపోతూ ఉన్న టైంలో హీరో గ్రూప్కి ఒక ప్రాబ్లం. డేంజర్లో ఉన్న డాన్సర్స్ని ఇద్దరు టీఎఫ్ఐ స్టార్స్ వచ్చి సేవ్ చేస్తారు. రాఘవ లారెన్స్ గారు వీళ్ళ క్యామియోస్ రాసినప్పుడు ఏమనుకున్నారో కానీ దానికంటే ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి. ఒకే సినిమాలో నాగార్జున గారు అండ్ చిరంజీవి గారు ఉండడం, అది కరెక్ట్ టైంలో ఎంట్రీ ఇవ్వడం వల్ల ఇప్పటికీ ఈ క్యామియోస్కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఫైనల్గా క్యామియో అంటే గెస్ట్ అపిరియన్స్ కాదు, సీన్కి సోల్ అని ప్రూవ్ చేసిన మూవీ స్టైల్. ముందుగా ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే లెర్నింగ్ ఫ్రమ్ మిస్టేక్స్ అంటారు కదా. పాత వీడియోస్లో ఏం లేదో, తెలుగు యూట్యూబ్ ఛానల్స్లో ఏం మిస్ అవుతుందో అన్నీ ఇందులో ఉంటాయి. ఈ సినిమా ఒక ఏజ్లెస్ వండర్. ఇందులో మనకి ఏం కావాలో అన్నీ ఉంటాయి. బెస్ట్ స్టోరీ, స్క్రీన్ ప్లే, ప్లెజెంట్ మ్యూజిక్ అండ్ బెస్ట్ క్యామియో కూడా. సినిమా అనౌన్స్ చేసినప్పుడు 3 జనరేషన్ యాక్టర్స్ ఒకే ఫ్యామిలీ నుంచి అన్నప్పుడు చాలా ఫ్రెష్గా అనిపించింది. అప్పట్లో అఖిల్ సినిమా ఎంట్రీ ఇస్తే టైర్ 1 హీరో అవుతాడనే టాక్ ఎక్కువ ఉండేది. సో అఖిల్ని ఇంట్రడ్యూస్ చేయడానికి ఇంతకంటే మంచి సీన్ ఉండదు. క్లైమాక్స్లో ఫ్యామిలీని ఎంత డేంజర్ నుంచి సేవ్ చేస్తాడు. ఈ క్యామియో గురించి ఒక్క మాటలో చెప్పాలంటే It was perfect. Perfect. ఏంటి మరి, ఏజెంట్ ఓటీటీలో చూసారా? అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ ఉన్నారని ప్రభాస్ గారు చెప్పగానే క్యామియోస్ అయితే పెద్దగానే ప్లాన్ చేశారా అనుకున్నాం. కానీ మరీ ఇన్ని ఉంటాయి అనుకోలేదు. కానీ ఏది ఫోర్స్గా పెట్టినట్టయితే ఉండదు, కొంచెం కన్విన్సింగ్గానే ఉంటాయి. సినిమా చూస్తున్న ప్రతి 10 మినిట్స్కి ఎవరన్నా స్పెషల్ ఎంట్రీ ఇవ్వచ్చు అని ఆడియన్స్ బ్రెత్ హోల్డ్ చేసుకున్నారు. ఇన్ని క్యామియోస్ ఉన్నా కూడా నాకు నచ్చింది ఆర్జీవి క్యామియో. ఎందుకంటే ఆ వరల్డ్కి ఇలాంటి వాడు అవసరం అనిపించింది. Hey gents, what's today's special? ఎలాగో కల్కి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఒక చిన్న డీటెయిల్. ఆర్జీవి గారికి ఒక డైలాగ్ ఉంటుంది. నీకంత సీన్ లేదు సుబ్బారావు. ఆ సుబ్బారావు ఎవరో కాదు, ఈయనే. ఐ థింక్ ఈజ్ ఫినిష్డ్. అతనికి ఇప్పుడు సినిమాలు తీసేంత నాలెడ్జ్. ఇప్పుడు ఈ సుబ్బారావుకి తెలియదు ఏంటంటే, ఒకటి ఇప్పుడు నన్ను ఇంటెలిజెన్స్ ఉన్నా అంటున్నాడు. నాన్ ఇంటెలిజెన్స్ ఉన్నా నేను చీప్. ఆల్మోస్ట్ చిరంజీవి గారు 9 years తర్వాత మళ్ళీ సినిమాలో కనపడుతున్నారు. అంటే మగధీరలో చిన్న క్యామియో చేశారు, అది సరిపోలేదనిపించింది. సినిమా ఫ్లాప్ అయినా కూడా హీరో హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు చిరంజీవి గారు అలా హెలికాప్టర్ నుంచి వస్తూ ఉంటే ఒక సినిమా పిచ్చోడికి అంతకంటే బెస్ట్ మూమెంట్ ఉండదు. మెగాస్టార్ గ్రేస్తో పాటు పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బై తామన్. ఇప్పటికీ ఈ సీన్ చూసిన బాస్ స్టైల్ ఎవరు మ్యాచ్ చేయలేరు అనిపిస్తుంది. ప్రేమ మూవీలో వెంకటేష్ గారి క్యామియో చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటుంది. మన స్కూల్లో కానీ కాలేజ్ డేస్లో కానీ ప్రిన్సిపల్ గాలి తీసేయాలని ఉంటుంది. ఈ క్యామియోలో మన డ్రీమ్స్ అన్నీ రిఫ్లెక్ట్ అవుతాయి. వెంకీ మామ కామ్ లుక్, సింపుల్ యాటిట్యూడ్తో ప్రిన్సిపల్ని సెటరికల్గా కన్ఫ్యూజ్ చేస్తూ హీరోని సేవ్ చేయడం. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు ప్రిన్సిపల్ సీట్ కిందే బాంబు పెట్టాను. ఆడియన్స్కి ఇన్స్టాంట్గా కనెక్ట్ అవుతుంది. ఫైనల్లీ ఈ క్యామియో మన చైల్డ్హుడ్లో ఉండే ఒక డ్రీమ్ క్యారెక్టర్ని బిగ్ స్క్రీన్ మీద చూసిన ఫీల్ వస్తుంది. Biggest friend that you can have that is non-judgmental and it can actually motivate you is cinema. See you in the next video.